తెలంగాణ ఆమె పుట్టినరోజు అనే సంగతి మనకి సంబంధం లేదు, సందర్భం కూడా కాదు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఈరోజు ప్రకటన వచ్చింది. ఇది కేవలం కేసీఆర్ గారి నిరాహార దీక్ష వల్ల తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ వెంట నడిచి మొత్తం ఎక్కడికక్కడికి ప్యారలైజ్ చేసి అప్పటికే వందలాది మంది యువతి యువకులు వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకోవడం, వాటన్నిటి ఫలితంగా తెలంగాణ వచ్చింది. ఈ విషయం నేనే కాదు, ఇవాళ ఆయన వెంట ఉన్న వాళ్ళకు కూడా, ఆయన వెంట ఉన్న కోదండరాంతో సహా వీళ్ళందరూ అనేక ఉపన్యాసాల్లో చెప్పిన విషయం. ఇది ఒకసారి వాళ్ళని అడగండి. వాస్తవానికి ఇది తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు కేసీఆర్ దీక్ష వల్లనే అనే సంగతి ప్రపంచానికి అంతా తెలుసు. ఎందుకంటే కేసీఆర్ గారు మేము ప్రకటిస్తున్నాం దీక్ష విరమించండి అని చెప్పి స్వయంగా పార్లమెంట్ నుండి ఆనాటి హోంమంత్రి చిదంబరం గారు సమాచారం పంపి, ఇక్కడ ఏ హాస్పిటల్లోనైతే ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నారో కేసీఆర్ గారు దీక్షలో, ఆ ప్రభుత్వ డాక్టర్లే బులెటిన్లు విడుదల చేస్తూ, హెల్త్ బులెటిన్లు, ఇంకా కొద్ది సమయం అయితే కేసీఆర్ కోమాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, ఒకసారి కోమాలకు పోతే తిరిగి రాడు అని చెప్పి వాళ్ళే ప్రకటించడమే కాకుండా ఢిల్లీకి ఎప్పటికప్పుడు సమాచారం పంపించిన సందర్భంలో వాళ్ళ పార్లమెంటు మొత్తం ఒక్కటై అన్ని పక్షాలు, భారతదేశంలో అప్పటికే కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చిన 36 పార్టీలు, అన్ని పక్షాలు కూడా ఒక్కటై గొంతెత్తితే అక్కడ ఒక సభ్యుడు, మన మధ్యన ఉండవలసిన సభ్యుడు చావు బ్రతుకుల మధ్యన ఉన్నాడు, ఆయన ఒక ప్రజా సమస్య కొరకు దీక్షలో కూర్చున్నాడు, మనం వారి గురించి ఆలోచించకపోవడం అనేది అన్యాయం అవుతుంది, ఈ సభకు అగౌరవం అవుతుంది, ఇది అమానవీయం అవుతుంది అని చెప్పి అనేక మంది సభ్యులు లేచి మాట్లాడిన సందర్భంలో అప్పుడు ఆనాడున్న ప్రభుత్వం తల వంచుకొని ముందుకు వచ్చి తప్పని పరిస్థితులలో కేసీఆర్ గారికి సమాచారం పంపడం, వారు పంపించిన సందర్భంలో కూడా అనేక రకాలుగా హైదరాబాదు లేని తెలంగాణ ఇస్తామని చెప్పి రకరకాలుగా పెడితే కూడా కేసీఆర్ గారు నా ప్రాణం పోయినా సరే కానీ హైదరాబాద్ లేని తెలంగాణ కూడా ఒప్పుకోరని చెప్పి రిజెక్ట్ చేసిన తర్వాత ఆ ప్రకటన ఏ రూపంలో ఉండాలో కూడా మేము రాసి పంపించిన తర్వాతనే కేసీఆర్ గారు ఒప్పుకొని చూసి పంపించిన తర్వాత మాత్రమే పార్లమెంట్లో ఆ ప్రకటన వచ్చింది. ఇది కేసీఆర్ సాధించిన విజయం, తెలంగాణ వాదులు సాధించిన విజయం, తెలంగాణ అమరులు సాధించిన విజయం తప్ప ఇంకొకటి కాదు.